ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళకి ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పాలి, ఉర్దూలో మాట్లాడే వాళ్ళకి ఉర్దూలోనే సమాధానం చెప్పాలి కదా. అందుకనే కుక్కల కొడుకులు ఇంటర్వ్యూ కూడా పేకలేరు అని మాట్లాడిన వాళ్ళకి మళ్ళీ మా భాష చెప్తే వాళ్ళకి రుచించదు కాబట్టి మేము కూడా ఆ భాషలోనే మాట్లాడుతున్నాను వాళ్ళు బహిరంగ సభల్లోనే చెప్తున్నారు. మీరే వాళ్ళు తిడుతున్నారని మీరు అంటున్నారు. ఇట్లా స్టార్ట్ చేసింది మీరంటే మీరనే దగ్గర కూడా ఒక చర్చ అయితే ఉంది. అది సరే, అది ప్రజలకు అన్నీ తెలుసుకుంటారనుకోండి, కానీ ఎట్లా చూడాలి ఇవి? ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాక ముఖ్యమంత్రిగా తను అధికార పార్టీగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మీద ఆయన వైబ్రేషన్స్ ఏంటి, ఆయన కమిట్మెంట్ ఏంటనేది ప్రజలు గమనిస్తున్నారనే విషయం అర్థమవుతుంది అని నేను అంటున్నాను. ప్రజల్లో రియాక్షన్స్ కాంగ్రెస్ మీద కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి సులభంగా గెలిచే ఖమ్మాల్ని ఎంత జటిలంగా చేసుకుంటున్నారు. మహబూబాబాద్ లో వారు ఏ రకంగా ఉన్నది, ఏ రకంగా అవుతున్నది, కరీంనగర్ లో ఏ రకంగా అభ్యర్థిని పెడుతున్నారు, సికింద్రాబాద్ లో ఏ రకమైన అభ్యర్థిని పెట్టారు, చేవేళ్లలో ఏ రకమైన అభ్యర్థిని పెట్టారు, ఆ తర్వాత మహబూబ్ నగర్ లో ఏ రకమైన అభ్యర్థిని పెట్టారు. ఇట్లా మీరు చూస్తుంటే అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ 2-3 నియోజకవర్గాలకు మించి భువనగిరిలో ఏంటి, భువనగిరిలో ఎవరిని గెలిపించడానికి తాపత్రయపడుతున్నారు అంటే మెజార్టీ ఆఫ్ ది కాన్స్టిట్యూన్సీ దాదాపు 6 నుంచి 8 వరకైనా గెలిచే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ చేజేతులార అభ్యర్థులను నిర్ణయించిన విధానం, అక్కడ పని జరుగుతున్న విధానాన్ని చూస్తే ఖచ్చితంగా గ్రౌండ్ బీజేపీకి అప్పచెప్తున్నది స్పష్టమైతాడు. ఇప్పుడు నేను మైబాల్ పార్లమెంట్ చూస్తున్నా, ఇక్కడ కాంగ్రెస్ లో 7 శాసనసభ్యులు వాళ్ళే ఉన్నారు, చేతులెత్తేసే ఉన్నారు. నేను కరీంనగర్ పార్లమెంట్ కూడా చూస్తున్నా, అక్కడ వారే ఉన్నారు మెజార్టీ 4 నియోజకవర్గాల్లో. అక్కడ చూస్తే కూడా అంటే పార్టీ స్ట్రక్చర్ కానీ, వారి ఎమ్మెల్యేలు కానీ, పంతిరి కానీ, ముఖ్యమంత్రి ఆదేశాలు కానీ, వారి విధి విధానాలు చూస్తే ఖచ్చితంగా బీజేపీ గెలవాలనే కాంక్ష వాళ్ళ పనితీరులోనే కనిపిస్తుంది. కాంగ్రెస్ ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలు మీరు గెలవాలి, నా ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నాకు అండగా మీరు ఉండాలి, నా ఓటుకు నోటు కేసులో నన్ను కాపాడాలి, అది కూడా 2-3 నెలల్లో అది కూడా ట్రయల్స్కి వస్తుంది, నన్ను కాపాడాలని ఒప్పందం చేసుకున్నట్టుగా మాత్రం రేవంత్ రెడ్డి గారి పర్సనల్ ఎజెండా, ఇది కాంగ్రెస్ జాతీయ ఎజెండా కాదు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఎజెండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నడుస్తుంది అనేది గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తారు శ్రీనివాస్ గారు. అందుకనే ఆయన చాలా చిత్తశుద్ధిని ప్రకటిస్తున్నట్టుగా విపరీతంగా కేసీఆర్ గారి మీద దాడి చేస్తున్నాడు. అంటే మాకు ఇక్కడ గ్రౌండ్ లో కనిపిస్తుంది కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్ లాగా పోతున్న